హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ముఖ్యమంత్రి గారి ఇంటి స్టేటస్ ఏంటి? ముఖ్యమంత్రి గారి ఇంట్లో మునిగిందా? లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిందా? కరకట్ట కింద ఉన్న స్థలాలన్నీ భూములన్నీ మునిగినాయా? అమరావతి ఎలా ఉంది? ప్రపంచ స్థాయి రాజధాని ఎలా ఉంది? ఈ మధ్య గత వారం రోజులుగా వరదల వల్ల విజయవాడ నగరం మునిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. విజయవాడతో పాటుగా అమరావతి ప్లస్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అందరూ చూపిస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది, విజయవాడ నగరం ప్రజలందరూ, సింగనగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారందరూ బుడమనేరు కాలువ నుంచి వరద రావటము, ఆ వరద నీరంతా నగరంలోకి రావడము, ఆ నగరంలో వచ్చిన నీటి ద్వారా ప్రజలు పడిన ఇబ్బందులతో పాటు ఈ బుడమనేరు అనుకోకుండా ఎందుకు ఎత్తవలసి వచ్చింది, మరి చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుందనే ఒకేసారి ఈ లాకులు ఎత్తిందని చెప్పేసి పలు రకాలమైన ప్రశ్నలు వినిపిస్తున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారికి కోపం ఎక్కువైపోతూ ఉంది. ఇక్కడ కొంతమంది మేధావులు, సోషల్ మీడియా నెటిజన్లు చెప్పేదాని గురించి ఏంటంటే, ఎందుకు ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుంది? అయితే మేధావులు చెప్పేది వాళ్ళు ఏమంటున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేకపోతే ఇది మనం మాట్లాడిందే కాదు, ముఖ్యమంత్రి గారి ఆస్థాన మీడియా అయినటువంటి ఈటీవీ, ఆంధ్రజ్యోతి వారు కూడా ఇలానే చెప్పారు. ప్లస్ లైవ్ కూడా పెట్టేసి చూపిస్తున్నారు అమరావతి ఏ విధంగా మునిగిపోయింది. కొన్ని వందల వేల ఎకరాలు రాజధాని కోసం సమీకరించి ఈరోజు అది ప్రపంచ పటంలో నిలబెట్టానని అనుకున్నటువంటి చంద్రబాబు గారికి ఇప్పుడే ఈ వరదలు రావడంతో ప్రజలందరికీ తెలిసిపోయి, కొంతమంది ప్రజలు కూడా నిజమేనా అమరావతి మునిగిపోయిందా అని చెప్పేసి కొంచెం తాకిడి కూడా పెరిగింది అమరావతికి అని అంటున్నారు. అందువలన ముఖ్యమంత్రి గారికి కావచ్చు, అక్కడ పొలాలు ఉన్నవారికి కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారికి కావచ్చు, ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయినారు. అమరావతి గురించి ఎవరైనా మాట్లాడినా, అమరావతి గురించి నీట మునిగినట్టు వీడియోలు పెట్టినా వాళ్ళని ముంచేస్తాం, పాతేస్తాం, పూడ్చేస్తాం అన్నట్టుగా 75 ఏళ్ళ వయసులో కూడా మన ముఖ్యమంత్రి గారు బాగా కోపం ఎక్కువైపోయింది. ఎందుకు కోపం ఎక్కువైపోయింది ఏంటంటే, అమరావతి గురించి ఈ విధంగా వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఓహో, ఇలాంటి అమరావతిలోన చిన్నపాటి వర్షము, ఒక విధమైనటువంటి వరదలు వస్తేనే మన రాజధాని మునిగిపోతుందా అనే విషయం ప్రజలందరికీ తెలిసిపోతుంది. అందువలన మన ముఖ్యమంత్రి గారికి బాగా కోపం వచ్చేసి, ఆయన నిజంగా ఈరోజు చూస్తే ఒక రాష్ట్రానికి పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిన మాటలు అవి కాదు. సోషల్ మీడియాలో వచ్చినా, అమరావతి గురించి వ్యతిరేకంగా మాట్లాడినా పూర్తి చేయాలి, పాతేయాలి, చంపేయాలి, సంఘ బహిష్కరణ చేయాలి. 2014 నుంచి 2019లో కానీ 2019 నుంచి 2024 వరకు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడు, అక్కడ పేదలకు పట్టాలు ఇస్తామన్నప్పుడు సామాజిక న్యాయం దెబ్బతింటుంది, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు అదే చెప్తున్నారు. అది ఒకసారి చూస్తే మనకు కూడా బాధ వేస్తుంది. అమరావతి నీళ్ళు వచ్చినాయి, ఇది మంచిది కాదు. ఎందుకంటే కొంతమంది అందరూ కూడా ఫస్ట్ నుంచి కొంతమంది చాలామంది చెప్తూనే ఉన్నారు, ఇది రాష్ట్ర రాజధానికి సరికాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల సొమ్మంతా తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఒక ఏరియా ప్రయోజనం కోసమో, కొంతమంది ప్రయోజనం కోసమో, మన అయిన వాళ్ళ కోసమో మొత్తం డబ్బులు తెచ్చి అక్కడ పెడితే ఇది మిగతా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలా ప్రశ్నిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అది పట్టించుకోకుండా అమరావతి రాజధాని చేయటంతో ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చొని 2024 ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరము వచ్చిన 3 నెలలకే ఇలాంటి వరదలు రావడంతో విజయవాడతో పాటు అమరావతి కూడా పూర్తిగా మునిగిపోవడంతో సార్కి బాగా కోపం వచ్చింది. ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడు ఇంత అవసరం లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అమరావతి రాజధానిగా పనికిరాదని అంటున్నందువలన చంద్రబాబు గారికి బాగా కోపం వస్తుంది. సామాజిక న్యాయం అనేది లేకపోతే అమరావతి మనకు పనికిరాదు మనకు అని ఒక మాట అంటే, వాళ్ళను సంఘ బహిష్కరణ చేయాలి అంటే ముందుగా చేయాల్సింది శ్రీకృష్ణ కమిటీ వారే చెప్పారు, అమరావతి రాజధానిగా పనికిరాదు అని. మరి ముందుగా వారినే బహిష్కరణ చేస్తారా లేదనేది చంద్రబాబు నాయుడు గారిని చూడాలి. మనం ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఇది సోషల్ మీడియా యుగం, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నిమిషాల్లో తెలిసిపోతుంది కనుక
దానికి సంబంధించిన అయినా దాన్ని తప్పు జరిగిన దాన్ని ఆ తప్పును ఎలా పూడ్చాలి అనేది చూడాలి. కానీ ప్రతిపక్ష పార్టీ వారి నోర్లు మూసేయాలను, ప్రజల నోర్లు మూసేయాలను, లేకపోతే మీడియా నోరు మూసేయాలను, సోషల్ మీడియా నోరు మూసేయాలని చూస్తే మాత్రం అది అంత పద్ధతి కాదు. మరి ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా వరదల గురించి కానీ, లేకపోతే ఈ వరదలను ఎలా ఆపాలనే గారి గురించి కానీ ఏమైనా ప్లాన్ చేస్తారా లేదో అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.